guys, welcome back to my channel. ఈరోజు మీరు చూసే వీడియో ఏంటనుకుంటున్నారా? అది వచ్చేసి గెట్ రెడీ విత్ మీ ఫర్ టెంపుల్ అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో మీరు చూసేసారు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే. ఇది ఒక చిన్న గ్లిమ్స్ అనమాట. పార్ట్ 2 వీడియో కొత్తగా చూసే వాళ్ళకి. నేనైతే హన్వికాని 2 టెంపుల్స్ కి అయితే తీసుకెళ్ళాను అనమాట. యాక్చువల్ గా తన బర్త్డే సాటర్డే పడింది కదా, సో ఇంకా మంచిగా హనుమాన్ టెంపుల్ కి అయితే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఒక టెంపుల్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో బై వాకబుల్ వెళ్ళిపోవచ్చు. ఇంకొక టెంపుల్ వచ్చేసి కొంచెం డిస్టెన్స్ అనమాట. నార్మల్ గా ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? గెట్ రెడీ విత్ మీ వీడియో మీరు ఆల్రెడీ చూసేసారు, కానీ ఈ వీడియోలో డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు నేను ఒక సింపుల్ అస్థెటిక్ మేకప్ వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటి, మేకప్ లో కూడా ఎన్ని వేరియేషన్స్ ఉంటాయా అనుకుంటున్నారా? అవును, అది కరెక్ట్. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకలాగా వేసుకోవాలి మేకప్, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒకలాగా వేసుకోవాలి. ఫంక్షన్స్ కూడా చిన్న ఫంక్షన్స్ అయితే ఒక మేకప్, కొంచెం గ్రాండ్ ఫంక్షన్ అలా అయితే ఇంకా హెవీ మేకప్ అలా వేసుకోవాలన్నమాట. అంటే మనం ఫంక్షన్ లో ఎంత ఇంపార్టెంటో దాన్ని బట్టి మనం మేకప్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎవరైనా కొంచెం దూరం రిలేటివ్స్ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాంటి ఫంక్షన్స్ కి వెళ్తాం కదా, అలాంటప్పుడు చాలా అంటే చాలా సింపుల్ మేకప్ వేసుకోవాలి. అప్పుడే మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి. వీడియోలో వచ్చేసి నేను చూపించింది ఈ సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయింది. నార్మల్ గా కొప్పు కట్టుకునే స్టైల్లోనే ఈ హెయిర్ స్టైల్ కూడా ఉంది. అలాగా ఇలా నెక్ పైన అలా పడుతుంది, అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉంటే ఈ హెయిర్ స్టైల్ అయితే మీకు పక్కా సెట్ అయిపోతుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. మనం మేకప్ వచ్చేస్తే యాజ్ యూజువల్ గా ఫస్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్ గా నేను మైక్ పెట్టుకొని మంచిగా మాట్లాడుతూ వీడియో అయితే చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ మైక్ అయితే ఒకసారి కింద పడిపోయింది. సో అప్పుడు అది ఆఫ్ అయిపోయింది, ఇంకా నేను చూసుకోలేదు. సో ఇంకా అది ఆఫ్ అయిపోయిందని చెప్పేసి తర్వాత ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు చూస్తే ఇంకా రికార్డ్ అవ్వలేదు వాయిస్. సో ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అని అనిపించింది. తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ ఫౌండేషన్ అయితే వేసాను అనమాట. నార్మల్గా ఫౌండేషన్ ఎప్పుడు వేస్తానంటే లాంగ్ లాస్టింగ్ ఉండాలి అన్నప్పుడు మాత్రం వేస్తాను. ఈ రోజు నాకు మొత్తం నైట్ వరకే ఉండాలి మేకప్, సో లాంగ్ లాస్టింగ్ కోసం అని చెప్పేసి నేనైతే ఫౌండేషన్ అయితే బేస్ గా వేసాను. ఫౌండేషన్ తర్వాత నేను వాడింది అయితే కన్సీలర్ అనమాట. ఈ కన్సీలర్ స్టిక్ మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. మంచి గ్లో అయితే ఇస్తుంది అనమాట ఈ కన్సీలర్. నేను వాడే సింపుల్ మేకప్, హెవీ మేకప్, ప్రతి ఒక్క మేకప్ లో ఈ కన్సీలర్ అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంకా కన్సీలర్ అలా ట్యాప్ 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 అలా చేసేయాలన్నమాట. ప్రోడక్ట్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంటది. రేటింగ్ అయితే 5/5 ఇచ్చేయచ్చు, అంత బాగుంటది. మేకప్ అనేది మనం వేసుకున్నప్పుడు నార్మల్ గా ప్యాచెస్ లాగా అయితే వేసుకోకూడదు, మంచిగా బ్లెండ్ అయితే చేసుకోవాలన్నమాట స్కిన్ లో. అప్పుడే మనకి డే మొత్తం మంచిగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. స్వెట్ వచ్చినా ఇంకేమన్నా వర్షంలో అలా తడిచినా మంచిగా ఉంటుంది అనమాట. ఎలాంటి ప్యాచెస్ లాగా రాకుండా అలా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకునే మేకప్ నాకు ఎలా సెట్ అవుతుంది అంటే, ఫస్ట్ వేసుకున్న వెంటనే ఒకలాగా ఉంటుంది, తర్వాత ఆఫ్టర్నూన్ టైం వరకు ఒకలాగా ఉంటుంది, తర్వాత ఈవినింగ్ నైట్ అయితే ఇంకా గ్లోయింగ్ గా అలా ఉంటుంది అనమాట. అంటే ఆ మేకప్ అనేది అస్సలు పోదు. ఒకవేళ స్వెట్ వచ్చినా కూడా ఇంకా గ్లో ఎక్కువ వస్తుంది. సో నేను ఆ మేకప్ ఇంకా ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా. ఇలా మీకు కూడా మంచిగా మేకప్ కావాలంటే ఈ క్యూట్ స్టఫ్ అంతా కామెంట్ చేసేయండి, నేనైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నేను వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు పూసుకునేది ఐ షాడో అనమాట. ఐ షాడో కూడా మంచిగా ఈ చిన్న ప్యాలెట్ అనమాట, మనకి ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి. ఈ కలర్ కూడా నేను కొంచెం బ్రౌన్ కలర్ అయితే పెట్టాను అనమాట, అలా కనిపించకుండా అలా ఉండాలని చెప్పేసి. ఈ మేకప్ కూడా ఎందుకు వేసుకుంటున్నానంటే, నేను టెంపుల్కి వెళ్తున్నందుకే కాదు కదా, తర్వాత కేక్ కటింగ్, గిఫ్ట్స్ అలా చాలా ఉన్నాయి. సో సెలబ్రేషన్ ఉంది కదా అని చెప్పేసి సింపుల్ మేకప్ అయితే వేసుకుంటున్నాను. చూసేయండి. ఇంకా అలా కొంచెం బ్లష్ అయితే కూడా పెట్టుకున్నాను. నాకు బ్లష్ ఎలా ఉండాలంటే పెట్టుకున్నట్టు పెట్టుకోకుండా ఉన్నట్టు అలా ఉండాలన్నమాట. అప్పుడే కొంచెం మంచిగా ఉంటుంది. మరీ పెట్టుకున్నట్టున్నా కూడా అంత సెట్ అయిపోదు. సో ఇంకా అలా కొంచెం ఒక 50% మేకప్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసి హైలైటర్ అనమాట. మీరు ఎలాంటి మేకప్ చేసుకుంటున్నా కూడా ఈ హైలైటర్ అయితే మర్చిపోకండి. దీనివల్ల హైలైట్ ఎంత అవుతుందో మీకే అర్థమైపోతుంది. అందుకే కావచ్చు దీని పేరు హైలైటర్ అని అయితే పెట్టారు. దీంట్లో నాకు ఫేవరెట్ ఏ కలర్స్ అంటే సిల్వర్ కలర్ ఇంకా బేబీ పింక్ కలర్ అనమాట. ఈ 2 కలర్స్ పెట్టినప్పుడల్లా నా ఫేస్ చాలా బాగుంటుంది. ఇంకా మిగతా కలర్స్ ఏంటో మరి సెట్ అవ్వవు.
అవ్వవు, కొంచెం ప్యాచెస్ లాగా, కొంచెం డస్కీ లాగా అలా వస్తుంది. సో నాకు ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను. ఇంకా ఆయిల్ ఫేస్ అలా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసి ఐలైనర్. నాకు ఫేస్లో ఐలైనర్ అయితే మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. మస్కారా పెట్టే అలవాటు అయితే నాకైతే లేదు. మస్కారా పెట్టినప్పుడు అంతా నాకైతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కాజల్. సో అందుకే నేను ఆల్మోస్ట్ పెట్టను. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా పెట్టుకున్నప్పుడు కూడా జస్ట్ ఇలా ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేసినా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను మస్కారా. ఇంకా మనం ఎంత మేకప్ వేసుకున్నా కూడా ఐబ్రోస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఐబ్రోస్ కాజల్ మస్ట్ అండ్ షుడ్. వీటి వల్ల ఆ మేకప్కి మంచి లుక్ అయితే వస్తుంది. చాలా మంది కాజల్ సెట్ కాదు అనుకుంటారేమో, కాకపోతే ఒక 2 times ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 days, ఒక 5 days అలా పెట్టుకొని చూడండి. తర్వాత మీ ఐస్ కాజల్ పెట్టుకోకపోతే బాగుండదేమో అన్నట్టు అనిపించేస్తుంది. అంత బాగుంటుంది, అంత బాగా సెట్ అయిపోతుంది కూడా. తర్వాత ఇంకా స్టిక్కర్ మ్యాండేటరీ కదా, స్టిక్కర్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మంచిగా సింధూర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా కుంకుమ పెట్టుకొని ఫేస్ అయితే మంచిగా నీట్గా రెడీ అయిపోయాను. ఇంకా మొత్తం రెడీ అయ్యే తర్వాత ఏంటి డిఫరెన్స్, ఏంటబ్బా అనుకున్నా. అప్పుడు గుర్తుకొచ్చింది కెమెరాలో చూస్తే లిప్స్టిక్ అని చెప్పేసి. సో ఇంకా ఫాస్ట్గా లిప్స్టిక్ అయితే వేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అప్పుడే 11 అయిపోయింది టైము. ఇంకా 12 లోపు అయితే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి కొంచెం హడావిడి అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే మంచిగా చేసేస్తాను. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచిగా ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా నేను వచ్చేసి ఈ లిప్ లైనర్ అయితే కొన్నాను. ఇది ఆల్మోస్ట్ కొని కూడా ఒక 1 year అయిపోతుంది. అంటే నేను ఎక్కువ వాడను, అప్పుడప్పుడు ఏదైనా మంచి ఈవెంట్స్ ఉన్నప్పుడు పెట్టుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పెట్టుకోవాలని, అప్పుడే పెట్టుకుంటాను. ఈ మినిమల్ చైన్ చూసారా, చాలా బాగుంది. నిన్న వేసుకున్నప్పుడు హన్విక బర్త్డే టైంలో నార్మల్గా వీడియో కాల్లో చూసి ఇంకా నార్మల్ షాప్స్కి అలా వెళ్ళాను కదా, అటు ఇటు కొంచెం తిరిగిన నిన్న. అప్పుడు షాప్స్ వాళ్ళు అందరు కూడా అడిగినారు, చాలా నచ్చిందంట. ఇంకా మీకు కూడా నచ్చేస్తుందేమో, కాకపోతే దీనిది నేను లింక్స్ ప్రొవైడ్ చేయలేను. నేను ఇది ఆఫ్లైన్ స్టోర్లో అయితే కొన్నాను. ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేస్తే నేను వచ్చేసి చాలా ఇయర్ రింగ్స్ అయితే తీసి పెట్టుకున్నాను. ఈ డ్రెస్కి ఏది సెట్ అవుతుంది అనేది నాకు అర్థం కాలేదన్నమాట. ఇది ట్రెడిషనల్ లాగా ఉంది, ఇంకా వెస్ట్రన్ లాగా ఉంది కదా, అందుకే ఏది సెట్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. సో ఇంకా ఫైనల్గా 2 అయితే సెలెక్ట్ చేశాను. ఈ 2 ఇట్లో ఒకటి పెట్టుకుందామని అనుకున్నాను. సో ఇంకా ఈ పింక్ కలర్ జుమ్కాస్ అయితే రీసెంట్గా చాలా టైం పేర్ చేశాను, కానీ ఇంకా ఈ సిల్వర్ కలర్ ఇవైతే మంచిగా ఉన్నాయి కదా, కమ్మలు సెట్ అయినాయి అనిపించింది. నెక్స్ట్ ఇంకా నేను ఈ బర్త్డే సిరీస్ అయిపోయిన తర్వాత నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చేసేస్తాను వీడియో, దాంట్లో మీరు చూస్తారు. చాలా ఉన్నాయి నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇలా అయితే గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గబగబా టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. తీసుకొని గబగబా బైక్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా దారిలోనే నేనైతే కొబ్బరికాయ, అగరబత్తి, పసుపు కుంకుమ అయితే తీసుకున్నాను. చెప్పడం మర్చిపోయాను, మా హన్విక బర్త్డే పెట్టుకొని హన్విక ఎలా రెడీ అయిందో చూపించేయాలి కదా. హన్వికని వచ్చేసి ఇలా క్యూట్ గా అయితే రెడీ చేశాను అనమాట. ఈ డ్రెస్ కి టై హైలైట్ అయ్యింది, చాలా నచ్చింది నాకైతే డ్రెస్. కలర్ కూడా తనకు చాలా బాగా సూట్ అయ్యింది. ఇంకా మేము అలా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏమి ఫుల్ రష్ గా అలా అయితే ఉండదు, కాకపోతే మేము 12 లోపు దర్శనం అయిపోవాలని చెప్పేసి అలా అయితే వచ్చామన్నమాట. వెళ్ళగానే చూసారు కదా, నేనేం చెప్పలేదు, తనంతకు తనే వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ముక్కొని వస్తుందన్నమాట. ఇంకా అలా గుడికి ప్రదక్షిణలు కూడా చేసింది. ఇవన్నీ నేనేం చెప్పలేదు, తనకు తనే చేసేసింది. అలా తనకు తనే చాలా నేర్చుకుందనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 1 time 2 times అలా చెప్తాము, తర్వాత ఇంకా తను మమ్మల్ని అడగదు, తనంతకు తనే చేసేస్తూ ఉంటుంది. చూసారా, నేను అక్కడ ఆగిపోయినా కూడా తనంతకు తను వెళ్ళిపోతూనే ఉంది. అలా ఇంట్రెస్ట్గా పూజ చేసుకుంది అనమాట, మంచి దండం పెట్టుకుంది. ఇంకా అలా మేమైతే ఇద్దరం కూర్చొని పసుపు కుంకుమలతో పూజ చేసి అగరబత్తి వెలిగించి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అలా కొంచెంసేపు ధ్యానం అయితే చేసేసి వచ్చేసామన్నమాట. టెంపుల్కి వస్తే నాకు చాలా మంచి పీస్గా, చాలా ఏదో పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది. సో నేనైతే ఎలాంటి అకేషన్ ఉన్నా ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వస్తాను, మైండ్ కూడా పీస్ఫుల్గా అయిపోతుంది ఈ టెంపుల్కి వస్తే నాకైతే. ఎందుకంటే ఫుల్ రష్ అలాంటి ఏముండదు, మళ్ళీ మంచిగా ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట అక్కడ మొత్తము. అక్కడ అమ్మవారిని కూడా మంచిగా పూజించుకోవచ్చు. ఇంకా అలా చేయాలి, ఇలా చేయాలి, అదే పెట్టాలి, ఇదే పెట్టాలి అని ఎవ్వరు కూడా మనకి చెప్పరు, కానీ మనకు వచ్చింది మనం చేసుకోవాలి. ఇంకా నేను ఫోన్లో చూసి కొన్ని అయితే చదువుకున్నాను అమ్మవారివి.
తర్వాత ఇంకా అలా మంచిగా ఫోన్ని కూడా అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది బుక్స్ క్యారీ చేస్తారు గుడికి అలా వెళ్ళి చదవడానికి. అలా మీరు కూడా అలా బుక్స్ క్యారీ చేస్తారా? నాలాగా ఫోన్ ప్రిఫర్ చేస్తారా? అవును, అడగడం మర్చిపోయాను. గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా, కొట్టినప్పుడు కళ్ళు ఉన్న కొబ్బరికాయ మనం తీసుకోవాలంటారు కదా, కానీ ఎందుకు అలా అంటారు? మీకేమైనా తెలిస్తే కమెంట్ చేసేయండి. నాకైతే తెలీదు. లాంగ్ డేస్ అగో మా మమ్మీ అయితే ఏదో స్టోరీ చెప్పింది, కానీ నాకైతే ఇప్పుడు గుర్తులేదు. మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ చేసేయండి. అలా మంచిగా పూజించుకొని హారతి కూడా ఇచ్చేసామన్నమాట. హారతి ఇచ్చి మంచిగా గంట కొట్టేసి కొంతసేపు అయితే మంచిగా ఒక మెడిటేషన్ లాగా చేసాము. నేను హన్విక ధ్యానం లాగా చేసి ఇంకా తర్వాత ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్ళాం అనమాట. ఇంకో గుడి ఏంటనుకుంటున్నారు? రాముల వారి గుడి అనమాట. సాటర్డే కదా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తానని చెప్పాను కదా, కానీ ఏంటి వేరే వేరే గుళ్ళకన్నీ వస్తుంది అని అనుకుంటున్నారా? అవును, కరెక్టే. రాముల వారి గుడిలోనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. సో అందుకని చెప్పేసి మేమైతే రాముల వారి గుడికి వెళ్ళాం. ఈ గుడి మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. సో ఈ గుడికి మాకు చాలా ఒక మంచి బాండ్ అయితే ఉంది. ఆల్రెడీ మీరు సంక్రాంతి వీడియో చూసే ఉంటే ఆ సంక్రాంతి టైంలో మేమైతే రాముల వారికి ఒక ఉయ్యాల అయితే చేపించి ఇచ్చామన్నమాట, ఉయ్యాల సేవ కోసం. అలానే ఆ గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మా ఇంట్లో అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే నాకు తాతగారు అవుతారు, వాళ్ళైతే చేపించారంట. ఇంకా తర్వాత ఈ గుడి కట్టేటప్పుడు అయితే మా మామయ్య అయితే కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారంట, అంటే దాతలు ఉంటారు కదా అలా అని చెప్పేసి దానిపైన నేమ్ కూడా రాశారు. ఆ నేమ్ కూడా మీకు చూపించేస్తాను, చూసేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ గుడికి వెళ్ళినా బొట్టు పెట్టుకొని రావాలంటారు. దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఎందుకంటారు చెప్పండి, అది కూడా కమెంట్ చేసేయండి. నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పారు కదా, ఇది చెయ్యి అది చెయ్యి అని. దానికి ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఏదో మంచి బలమైన గట్టి రీజన్ ఉంటేనే వాళ్ళు చెప్తారు కదా. ఇంకా నేను చెప్పాను కదా మా మామయ్య నేమ్ అయితే ఇక్కడ ఉంది అని చెప్పేసి. సో చూసేయండి, ఇక్కడైతే మా మామయ్య నేమ్ అయితే ఉంది. నేను ఫింగర్ పెట్టి చూపించేస్తున్నాను. తర్వాత ఇంకా మేమైతే మంచిగా గుడిలో ప్రదక్షిణలు అయితే చేసాము. ప్రదక్షిణలు చేసిన తర్వాత మంచిగా దండం పెట్టుకున్నాము. ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చాక హన్వికన్ మంచిగా ఇలా అయితే రెడీ చేశాను కేక్ కటింగ్ కోసం. నెక్స్ట్ వ్లాగ్లో కేక్ కటింగ్ అవన్నీ వచ్చేస్తాయి. బాయ్ బాయ్.